రైట్ 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 మీరిద్దరు మాట్లాడింది నాకు కాదు కదా, ఎవరికి అర్థం కావట్లేదు. ఇద్దరిని మ్యూట్ చేయండి. శివరామకృష్ణ ఫోన్ చేశారు కడప నుంచి. శివరామకృష్ణ గారు హలో చెప్పండి సార్. కడప ప్రొద్దుటూరు శివరామకృష్ణ సార్ మాట్లాడేది. మాట్లాడండి, డైరెక్ట్ పాయింట్కి రండి సార్. ఇటువంటి చర్చ అంతా అభివృద్ధికి నిరోధకమే సార్. టీడీపీ కూటమి అనేది సమయంగా పాటించి ఇద్దరి మధ్య సమస్య లేకుండా ముందుకు పోతేనే మన అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇట్లాంటి ఒకరి మీద ఒకరు చేసుకుంటా ఇట్లా చేస్తా అంటే దాని మీద మనకు నష్టమే జరుగుతుంది సార్. అంటే అభివృద్ధి గురించి కూడా మనం మాట్లాడాలండి. ఒక ప్రజాప్రతినిధి మీద, ఒక శాసనసభ్యుడి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి నిజం అనేది మనం చెప్పాలి కదా. ఆ బాధ్యత మీడియాకు ఉంటుంది, పార్టీలకు కూడా ఉంటది కదా, ఏది నిజం ఏది కాదు అనేది. కూటమికి సంబంధించిన పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గాని ఇటువంటి తొందరగా స్పందించాలి సార్. దీని మీద తొందరగా స్పందించాలి. ఇటువంటి లేకుండా చూసుకుంటేనే ముందుకు పోతే కానీ దానివల్ల చాలా నష్టమే కదా సార్. ఎక్కువ పార్టీకి కానీ కూటమికి కానీ నష్టమే కదా సార్ ఇలాంటి వల్ల. అంటే ఒక ఆరోపణ వచ్చిన వెంటనే అది డ్యామేజ్ జరుగుతుంది అంటారా? మరి ఇప్పుడు డ్యామేజ్ జరుగుతున్నట్టు కదా సార్. అవతల వ్యక్తులకి ఎక్కువ వచ్చినట్టే కదా, అవతల ప్రతిపక్ష వాళ్ళకు కొద్దిగా వచ్చినట్టే కదా సార్. ఖచ్చితంగా వాళ్ళకి ఒక అస్త్రంగా మారుతుంది. ఇప్పుడు అదే ఇష్యూ చేస్తున్నారు కదా, రెండు విషయాలు. ఒకటి చిరి బాలరాజు అంశం అయితే, రెండు ఈ గుంటూరుకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది, వీడియో కాల్ మాట్లాడుతోంది. సో అది ఫేక్ ఏఐ వీడియో అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తుంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు. చిరి బాలరాజు చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. అంటే చిరి బాలరాజు గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి. లేకపోతే ఏముంది, ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, కోట్లు సంపాదించుకున్నాడు అనే ఇంప్రెషన్లోనే చాలామంది ఉన్నారు. బట్ ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిస్తే కనుక ఆయన చాలా డౌన్ టు ఎర్త్, నిరాడంబరుడు. ఆయన ఏదో కష్టపడి ఏదో రాజకీయంగా ఏదో పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన గెలుస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు. గెలిచాడు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత ఆయన మంచి చేస్తున్నా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, బుర్ర జల్లుతున్నారు అనేది మరి జనసేన పార్టీ వాళ్ళ ఆవేదన. రైట్, ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అభద్రతలో ఉన్నారు అనేది కూటమి నేతలు చెప్తున్న మాట. ఆల్రెడీ ఇప్పటికే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా రావడానికి ఆయనకి సరైన నెంబర్ లేని కారణంగా టెక్నికల్గా, అఫీషియల్గా ఆయన ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.